హాయ్ హలో వెల్కమ్ టు చిన్ను ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరికొత్త బిగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఎవరైతే ఎల్ఎల్ఎం పూర్తి చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఒక మంచి నోటిఫికేషన్ ఇటీవలే విడుదల చేయడం జరిగింది. సో సివిల్ జడ్జి నోటిఫికేషన్ వచ్చిందండి జూనియర్ డివిజన్ కింద. దానికి సంబంధించినటువంటి పూర్తి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా మీరు ఈ వీడియోని చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇక్కడ వేకెన్సీకి సంబంధించినటువంటి విశేషాలు చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 150 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సార్. మనకు ఏప్రిల్ 18 నుంచి అప్లికేషన్స్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మంత్ 17 వరకు అప్రాక్సిమేట్లీగా ఒక 1 మంత్ అనుకుందామండి. 1 మంత్ వరకు కూడా మీకు ఛాన్స్ ఉంది అప్లై చేసుకోవడానికి. ఇక్కడ స్క్రీన్ పైన చూడండి సార్, ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఇక్కడ మనకు వేకెన్సీకి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 150 వేకెన్సీస్ కూడా 3-4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది సార్. అంటే ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ అని, ఫ్యూచర్ వేకెన్సీస్ అని, ఇట్లా ఆల్ ఓవర్గా 150 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొన్ని విశేషాలు కనుక చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూడండి సార్, అ పర్సన్ టు బి అపాయింటెడ్ టు ద కేటగిరీ ఆఫ్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్. దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ప్రధానంగా డిగ్రీ ఇన్ లా, ఐ మీన్ ఎల్ఎల్బి కానీ ఎల్ఎల్ఎం కంప్లీట్ చేసిన వాళ్ళు తప్పకుండా ఈ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవచ్చు సార్. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ బిలో ఉండాలి సార్ ఖచ్చితంగా. అటు తర్వాత అకార్డింగ్ టు రిజర్వేషన్ మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సార్. ఈ నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి సార్, టు అపియర్ ఏజ్ లిమిట్ ఆఫ్ 30 ఇయర్స్ ఈజ్ రిలాక్సబుల్ బై 30 ఇయర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్. సో ఇక్కడ ఒకసారి మీరు ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందో కూడా ఇక్కడ ఇచ్చారు సార్. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది సార్. అది ఎలా ఉంటుందంటే రిటన్ ఎగ్జామ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది ఫాలోవింగ్ 3 పేపర్స్. 3 పేపర్లు ఉంటాయి సార్. ఒక పేపర్ సివిల్ లాస్ అని, ఇంకో పేపర్ క్రిమినల్ లాస్ అని, థర్డ్ పేపర్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ పైన ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. సో ఈచ్ పేపర్, ప్రతి పేపర్ కూడా 100 మార్క్స్ క్యారీ చేయడం జరుగుతుంది. అంటే ఈచ్ వన్ 100 ఉంటుంది సార్. దాంట్లో మినిమం స్కోర్ మీరు తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ సిలబస్, స్క్రీనింగ్ టెస్ట్కి కావాల్సినటువంటి సిలబస్ కూడా పర్టికులర్గా మెన్షన్ చేశాడు సార్. సివిల్ లాస్లో ఏ యూనిట్స్ చదవాలి, క్రిమినల్ లాస్లో ఏ యూనిట్స్ చదవాలనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అటు తర్వాత మనకు ఇక్కడ వైవా కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. ఆ వైవా ఎన్ని మార్క్స్ క్యారీ అంటే ఇట్ షెల్ బి క్యారీ 30 మార్క్స్ సార్. వైవాకి 30 మార్క్స్ క్యారీ ఉంటుంది సార్. అది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అండ్ వన్ మోరు, ఆ రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి ఈ వైవాని బేస్ చేసుకొని మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ని కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది సార్. ఇదొకటి చూసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి సార్ మనకు ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపీస్ ఉంటుంది. అండ్ మిగిలినటువంటి కేటగిరీ వాళ్ళకైతే మనం ఖచ్చితంగా 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సార్. ఇది ఎగ్జామ్ ఫీ స్ట్రక్చర్. అండ్ వన్ మోర్, ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓన్లీ మన తెలంగాణ స్టేట్లో 4 డిస్ట్రిక్ట్స్కి ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది సార్. హైదరాబాదు మీకు తెలిసే, వరంగల్, వన్ మోర్ కరీంనగర్, ఖమ్మం డిస్ట్రిక్ట్స్లో ఉంది సార్. ఈ విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా గుర్తుంచుకొని, అండ్ ఎవరైతే దోస్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ కంప్లీటెడ్ LLB or LLM, kindly request them, you should inform to the candidates, those who are interested. PDF రూపకంలో మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది సార్. మీరు అక్కడ వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ని చూడొచ్చు. ఇది 100% కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సార్. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతవరకు జై హింద్. Thank you so much.